హలో! హాయ్! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఇది అరౌండ్ ఈవినింగ్ అనుకుంటాను 6:00, 6:30 అవుతుంది. ఆఫీస్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత కర్టెన్స్ చేంజ్ చేస్తున్నాననమాట. ఈ కర్టెన్స్ కూడా నేను సోఫా కవర్స్ ఆర్డర్ చేసినప్పుడే ఆర్డర్ చేశాను. కాకపోతే మార్చలేదు. బికాస్ ఐ వాస్ బిజీ ఇన్ మల్టిపుల్ థింగ్స్ ఆఫీస్ వర్క్ అని చెప్పి కొన్ని బ్రాండ్ షూట్స్ వీటి వల్ల నేను ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నాననమాట. ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతూ ఉన్నాను. అందుకే ఇంకా కర్టెన్స్ ఆర్డర్ చేసినవన్నీ కూడా తీసి చూసుకుంటున్నాననమాట. ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు పల్చగా వస్తాయేమో అని చెప్పి ఉండింది. కాకపోతే చూసుకున్న తర్వాత మాత్రం ఇది మందంగానే ఉంది. సీ త్రూ అయితే కాదు. అండ్ క్వాలిటీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మెయిన్‌లీ కలర్ కాంబినేషన్ నాకు బా నచ్చిందనమాట. మీ అందరికీ నా గురించి ఎక్కువ తెలుసుంటే నాకు చాలా లైట్ కలర్సే ఇష్టపడుతూ ఉంటాను. ఇంట్లో నేను ఏదైనా డెకరేట్ చేయడానికి అని చెప్పి. సో, ఈ కర్టెన్స్ అయితే అర్బన్ స్పేస్ నుంచి తీసుకున్నది. ఇవి ప్రమోషన్ అయితే ఏం కాదు. ఇది తెప్పించి కూడా చాలా రోజులయిపోతుంది. సో, నా హస్బెండ్ హెల్ప్‌తో కర్టెన్స్ చేంజ్ చేస్తున్నాననమాట ఇక్కడ. అండ్ ఇది నేను మింత్రా నుంచి ఆర్డర్ పెట్టాను. మీకెవరికైనా కావాలంటే లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ఒక్కొక్క విండోకి నేను 2 కర్టెన్స్ వేస్తాను. అలా వేస్తేనే నిండుగా ఉంటాయి. చక్కగా కనిపిస్తాయన్నమాట లివింగ్ రూమ్‌లో. మీకిప్పుడు హాల్‌లో నాకు 2 విండోస్ కనిపిస్తున్నాయి కదా! ఇటు సైడ్ ఒకటి అండ్ అటు సైడ్ ఒక విండో కూడా కనిపిస్తుంది కదా! విండోస్‌కి వరకు ఇప్పుడు కర్టెన్స్ వేస్తున్నాను. మెయిన్ డోర్స్‌కి కూడా తీసుకున్నాను. బెడ్‌రూమ్ డోర్స్‌కి. అది షార్ట్ వీడియోలో వేసినప్పుడు చూపిస్తాననమాట. సో, నాకెంత నచ్చాయో నేననుకున్న దానికన్నా చాలా బావుండింది. వీటిలో కలర్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ఎవరి ఇంటికి తగ్గట్టు వాళ్ళు ఆ కలర్ కాంబినేషన్ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. అండ్ బయట అయితే ఎంత చల్లటి గాలో వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. అండ్ మన ఇంట్లో ఏంటంటే వర్షాకాలం అప్పుడు కిందంతా చల్ల చల్లగా అంటే తేమ తేమగా ఉన్నట్టు ఉంటుంది కదా! ఒక్కొక్కసారి వర్షం అంటే ఇష్టం గానీ, ఒక్కొక్కసారి నాకు చిరాకేస్తది ఎందుకో. అండ్ కొంచెం ఫ్రెష్ అవుదాం. స్నానం అయితే చేయలేను. బికాజ్ బయట క్లైమేట్ చాలా చల్లగుంది కాబట్టి, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని, ఇంకా పనులు మొదలుపెట్టాలి. ఈలోపు మా బాబు కూడా హోమ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఫేస్ వాష్ నేనైతే ఫేస్ వాష్‌కి క్యూర్ స్కిన్నే వాడుతూ ఉన్నాను కదా! లాస్ట్ వీడియో ఎప్పుడో నేను క్యూర్ స్కిన్ గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది కమెంట్స్ పెట్టారో ఒక 4, 5 మెంబర్స్ పెట్టారనమాట. మేము ఆర్డర్ చేసుకున్నాం. మాకు చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి. థ్యాంక్ యూ నన్ను ట్రస్ట్ చేసి కొనుక్కున్నందుకు. ఇది మంచి ప్రొడక్ట్ కాబట్టే నేను మీకు చెప్తూ ఉన్నాను. బికాజ్ డెర్మటాలజిస్ట్ ఇస్తారు అని చెప్పాను కదా! అండ్ ఇప్పుడు దీని పేరు క్యూర్ స్కిన్ కాదండి. బికాజ్ వీళ్ళు హెయిర్‌ది కూడా చూస్తూ ఉన్నారు. సో, దీన్ని క్యూర్ యాప్ అని చెప్పి అంటున్నారనమాట. బికాజ్ హెయిర్ మన స్కిన్‌ని క్యూర్ చేస్తారు కాబట్టి. మీలో ఎవరికైతే క్యూర్ యాప్ గురించి తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. ఇదేంటంటే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన స్కిన్ మీద యాక్నే ప్రాబ్లమ్స్ కానీ, డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ కానీ ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఏం స్కిన్ కేర్ వాడాలో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో డెర్మటాలజిస్ట్ మనకి మన స్కిన్‌ని స్కాన్ చేసి త్రూ స్కాన్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనకి ఎలాంటి స్కిన్ కేర్ వర్క్ అవుతదో వాళ్ళు చెప్తారనమాట. సో, మనకి కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతారు. పీసీఓఎస్ ఉందా? పీసీఓడీ ఉందా? థైరాయిడ్ ఉందా? ఇవన్నీ కన్సిడర్ చేసి మన స్కిన్‌కి ఏది పడతది? మన ప్రాబ్లమ్స్ ఏంటిది? అన్నీ అనలైజ్ చేసి అప్పుడు మనకి చక్కగా ఈ కిట్ అనేది ఒకటి రెడీ చేసి పంపిస్తారనమాట. అది జస్ట్ అరౌండ్ 2200 రూపీస్ వస్తది. 3-4 మంత్స్ ఈజీగా వస్తదనమాట. నాకైతే 4 మంత్స్ వచ్చింది. ఇప్పుడు కిట్ అయిపోతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఇన్ ట్రాన్సిట్‌లో ఉంది. వచ్చేస్తది. ఐయామ్ వెరీ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దట్ కిట్. చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. అది యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తదనమాట. చాలా బాగా పనిచేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ డెర్మటాలజిస్ట్ ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా, ధైర్యంగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దానిలో మనకి అన్ని మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్ ఇంకా వేరే వేరే మనకి ఫేస్‌కి తగ్గ క్రీమ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. 4-5 మంత్స్ 2200 ఇట్స్ వర్త్ బయింగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. లింక్ కావాలంటే కింద కమెంట్స్‌లో కూడా పిన్ చేస్తాను చూడండి. అండ్ ఈ చలికాలం వల్ల నాకు గొంతు నొప్పిలాగా వస్తుందనమాట. అంటే గొంతులో సంథింగ్ ఏదో ఫార్మ్ అవుతున్నట్టు అలా క్లియర్‌గా ఉండట్లేదు. అందుకే కొంచెం వేడి నీళ్ళు తాగుదాం సెట్ అయితది కదా అని చెప్పి ఇక్కడ కిచెన్‌లోకొచ్చి వేడి నీళ్ళు
చేసుకుంటున్నాననమాట. కొంచెం లూక్‌వార్మ్ అయితే చాలు. అలా లూక్‌వార్మ్ వాటర్ సిప్ చేస్తుంటే మన థ్రోట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ గానీ అలాంటిది ఉంటే కొంచెం కొంచెంగా తగ్గుతదనమాట. మనకి జింజర్ ఉన్నా కూడా చక్కగా ఆ జింజర్ హనీ గూడా తాగినా కూడా మంచిదంట. మమ్మీకి చెప్తే ఫోన్‌లో పొద్దున్నే లెగంగానే కొద్దిగా తేనె, కొద్దిగా ఈ జింజర్ వేసుకొని తాగితే ఎలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయినా ఈజీగా పోతాయంట. సో, అలా కూర్చున్నాను. హాయిగా అనిపిస్తుంది. ఈరోజు కుక్ చేసేదేం లేదనమాట. అందుకే కర్టెన్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేశాను. మార్నింగ్ జీరా రైస్ చేసున్నాను. గోంగూర పచ్చడి చేసున్నాను. అండ్ మా అత్తగారు నాకు చికెన్ ఫ్రై కూడా పంపించారనమాట. ఇంకా నేను తింటూ నా హస్బెండ్‌కి కూడా తినిపిచ్చేసాను. అండ్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఈ టప్పర్‌వేర్ బాక్స్ లింక్ కూడా అడిగారు. మీకెక్కడైనా దొరికిపోతాయండి. ఇది బయట షాప్స్‌లో దొరుకుతాయి. టప్పర్‌వేర్ షాప్స్‌లో లేకపోతే మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవి మూడిట్లో దొరుకుతాయి. లింక్ ఉంటే నేనిస్తాను. అండ్ మీకు తెలుసు కదా! ఎప్పుడు మా ఇంట్లో ఇడ్లీ, దోస బ్యాటర్ ఎక్కువ యూజ్ చేస్తాను కంపల్సరీ అని చెప్పి ప్రతి 2 డేస్‌కి నాకు ఈ టాస్క్ అనేది ఉంటుందనమాట. ఈ మధ్య దోసలు ఎక్కువ తినట్లేదు. ఇడ్లీయే 2 డేస్‌కొకసారి ఇడ్లీయే తింటున్నాం. బికాస్ ఇడ్లీ అయితే ఈజీగా అయిపోతుంది అండ్ హెవీగా అనిపించదనమాట. నాకు కుక్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. అండ్ మా బాబు కూడా ఇడ్లీ అయితేనే తింటున్నాడు. దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి నాకు ఎవ్రీ 2 డేస్‌కి ఇడ్లీ వండకపోవడానికి. అందుకని చెప్పి ఇడ్లీ పిండి చక్కగా గ్రైండ్ చేసేసి, రవ్వ కలిపేసి ఫర్మెంటేషన్‌కి ఇందులో వేసేస్తే పొద్దునవ్వగానే చక్కగా ఫుల్‌గా ఫర్మెంట్ అయిపోతదనమాట. అండ్ ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిన తర్వాత మటన్ తీసుకొచ్చారు నా హస్బెండ్ ఈరోజు. మటన్ కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాననమాట. అందరూ ఎప్పుడు అడుగుతారు క్లియర్‌గా చూపించండక్క రెసిపీ ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి వాళ్ళ కోసం నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈ కంటైనర్‌లో గ్లాస్ కంటైనర్‌లో ఉంది. నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనమాట. ఇది నేను డీమార్ట్ నుంచి తెచ్చుకుంటాను. లేకపోతే బిగ్ బాస్కెట్‌లో అయినా ఆర్డర్ పెట్టుకుంటారు. ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఏమేం కావాలో మసాలాకి ముందు చెప్తున్నాను. మటన్ కర్రీలో నేను యూజ్ చేసే మసాలాకి. ఎండు కొబ్బరి పొడి, ధనియాలు అండ్ నేను వేసేది 4 లవంగాలు, హాఫ్ కేజీ మటన్ కోసం అనమాట. అండ్ దాల్చిన చెక్క 1 యాలుక్కాయ వేస్తాను మసాలా కోసం. దాల్చిన చెక్క చూపించాను కదా! అంత వేస్తాననమాట. ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. వాటర్ గూడా మనకు కావాలి. ఎందుకంటే ఇది డ్రై మసాలా కాదు, వెట్ మసాలా కాబట్టి మనకి వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. మనకి కొంతమంది నాకంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి అని చెప్పి నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అదే మా మమ్మీ ఇంట్లో చేయాలైతే ఎండు కొబ్బరి గానీ, పచ్చి కొబ్బరి గానీ ఉంటుంది గదా! అది చక్కగా చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకుంటారనమాట. అంతకుముందు నేను గూడా అలాగే చేసేదాన్ని కానీ, ఇప్పుడు నాకు అస్సలవ్వట్లేదు. ఏదన్నా టైం దొరికితే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పనుకున్నాననమాట. అందుకే ఇలాంటి పనులేం చేసుకోకుండా డెసికేటెడ్ వేస్తున్నాను. సో, నేను 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 ½ స్పూన్స్ ఆఫ్ ధనియాలు వేశాను కదా! దానికి 4 ½ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. 4 లవంగాలు వేసేసాను. చెక్క, యాలుకు కూడా వేసేసినట్టున్నాను. గసగసాలు ఉన్నా గూడా వేసుకోండి బావుంటుంది. నా దగ్గరైతే గసగసాలు లేవు. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ మాత్రం ఫైన్‌గా పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాల్సొస్తుంది. ఇలా చక్కగా ఇది కొంచెం పెద్ద జార్‌లోనే వేసుకోండి. ఎందుకంటే వాటర్ వేసి కలిపినప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుందనమాట. అందుకే చిన్న జారులో వేయొద్దు. ఇలాంటి బ్లెండర్స్‌లో అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది. మన మిక్సీలో కన్నా నిజంగా చెప్తున్నాను. సో, ప్రమోషన్ అనుకుంటారని చెప్పి నిజంగా చెప్తున్నాను అని అంటున్నాను. మీరు ప్రమోషన్స్ అంటారు కానియండి, ఏదైనా పనిచేస్తేనే నేను ప్రమోషన్ చేస్తాను. అంతేగాని ఊరికే ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ నేను చూపించను. బికాస్ ఐ నో నేను కూడా మీలాంటి ఒక అమ్మాయినే కదా! ఐ జస్ట్ వాంటెడ్ టు బీ హానెస్ట్ విత్ యూ ఆల్ గైస్.
అండ్ నేను ఈరోజు కావాలని డ్రెస్ వేసుకున్నాననమాట. బికాస్ ఎప్పుడు నేను నైట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటాను. లేకపోతే రెగ్యులర్ వేర్‌లో వేసుకుంటూ ఉంటాను కదా! ఇలాంటి డ్రెసెస్ అసలు బీరువాలో పెట్టేస్తాను. అస్సలంటే అస్సలు వేసుకోవడానికి నాకు గుర్తుండదనమాట. ఇంట్లో వేసుకుంటామబ్బా అని అనిపిస్తది. ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్తాము. సాటర్‌డే, సండే హ్యాపీగా కన్వీనియంట్ డ్రెస్, కంఫర్టబుల్ డ్రెస్‌లో ఉండిపోతాం కదా అన్నట్టు అనిపిస్తది. బట్ వీడియోలో మీకు కూడా చూడటానికి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలంటే నేను కూడా కొంచెం మంచిగా రెడీ అయితే మీకు కూడా చూడటానికి బావుంటుంది కదా అని చెప్పి రెడీ అయ్యాను. ఇది ఎప్పుడో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తీసుకున్నానండి. ఒక 2 సార్లు వేసుకొని ఉంటానంతే. ఈ ఈ డ్రెస్ అనే కాదు ఎన్నో డ్రెస్సులు అలాగే చేస్తాననమాట. నేను కొంటాను. ఆ అకేషన్‌కి అని కొంటాను. ఏదో అకేషన్‌కి ఆ అకేషన్‌కి వేసుకుంటాను. తర్వాత బీరువాలో ఉండిపోద్ది. అవి తర్వాత నాకు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు పట్టను కూడా పట్టవనమాట. అలా ఎన్నో మనీ వేస్ట్ చేస్తున్నానా ఏంటి అనిపించి ఇప్పటి నుంచి అనుకున్నాను ఏ డ్రెస్ అయినా చక్కగా వీడియోస్‌లో వేసేసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి తీశాననమాట. అండ్ పేస్ట్ చూసారా? చక్కగా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకా మీరంటూ ఉంటారు కదా! మీ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమి ఎందుకుండవు అని చెప్పి మోస్ట్‌లీ నేను యూజ్ చేసేసిన తర్వాత ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేస్తాను. అందుకే కిచెన్ కౌంటర్ టాప్ మెస్సీగా ఉండదనమాట. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడు నేను మసాలా గ్రైండ్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. బికాజ్ కరెంట్ పోతదేమో అని చెప్పి నాకొక భయం ఉంటుందనమాట. నాన్ వెజ్ కుక్ చేయాలంటే అందుకే మసాలా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే హాయిగా ఇంకా పనులు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలయితే సరిపోతుంది హాఫ్ కేజీ మటన్‌కి. అండ్ కొత్తిమీర, పుదీనా మాత్రం నా ఇంట్లో ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉన్నా కూడా నాన్ వెజ్ రోజు నేను స్పెషల్‌గా తెప్పిస్తాను. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉండాలి. మంచి ఫ్రెష్ అరోమా వస్తూ ఉండాలనమాట మనం చేసే కర్రీస్‌లో. అందుకే స్టోర్ చేసింది నేను వేయను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్‌ది వేసుకుంటే ఇంకా బావుంటుంది గానీ, నేను అది ఫ్రెష్‌గా గ్రైండ్ చేయలేను. సో, ఇక్కడైతే నా హస్బెండ్ పుదీనా ఇవన్నీ గూడా ఒలిచిపెడుతూ ఉన్నారు. ఈరోజు మీకు చెప్పలేదు కదా! ఏం చేస్తున్నానో, బగారా రైస్ కూడా చేస్తున్నాననమాట. బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. అండ్ ఒకళ్ళు నాకు ఎప్పుడో అడిగారు. అసలు మర్చిపోయాను నేను దాని గురించి చెప్పడం. నేను ఒక పీజియన్ హార్డ్ అయనైజ్డ్ కుక్కర్ వాడతాననమాట. కింద బ్లాక్ వెసల్‌లా ఉంటది. పైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ది ఉంటుంది. ఆ కుక్కర్ చాలా బాగా యూజ్ అవుతుంది కంపేర్ టు ఇండస్ వ్యాలీది. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది ఇండస్ వ్యాలీ కుక్కర్. ఇది కన్వీనియంట్‌గా ఉంటుంది కుక్కర్. కాకపోతే విజిల్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కంప్లీట్ విజిల్ రాదనమాట. సో, అలాంటప్పుడు నాకు ఎందుకో కుక్ అయినట్టు అనిపించదు. కొంచెం గట్టి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నేను పీజియన్ కుక్కర్ వాడతాను. అసలు దాంట్లో గాని వాటర్ గూడా పైకొచ్చి లీక్ అవ్వదనమాట. పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. మీకు దాని లింక్ కూడా కావాలంటే నేను కింద పెడతాను. ఆల్రెడీ 2, 3 మెంబర్స్ అడిగారు. ఆ కుక్కర్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తదనమాట. ఈ స్టీల్ కుక్కర్ గూడా బానే ఉంది కానీ కంపేర్ చేసుకుంటే అది ఇంకా బావుంది. అండ్ మటన్ క్లీన్ చేసేసి ఇలా స్ట్రెయినర్‌లో వేసి పెట్టాము. పెట్టిన అరగంటకి ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా కింద. ఒకవేళ మనం స్ట్రెయిన్ చేయకపోతే ఆ నీసు నీరుతోనే కుక్ చేసేసేవాళ్ళం. ఆ నీసు నీరుతో కుక్ చేస్తే యూ నో కర్రీలో ఆ స్మెల్ వస్తే మనం తినలేము. అండ్ ఈరోజైతే నేను మధ్యాహ్నానికి, రాత్రి కోసం అండ్ మా అత్తగారికి కొంచెం పంపించడం కోసం బియ్యం 3 గ్లాసులు వేశాననమాట. అది మాకు నెక్స్ట్ డేకి కూడా వస్తుంది ఈజీగా. బట్ ఎందుకైనా సేఫర్ సైడ్ కదా అని చెప్పి కొంచెం ఎక్కువ వండుతాను. ఎందుకంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు అందరూ కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారు కదా! సో, ఫస్ట్ అయితే నేను మటన్ కర్రీలో ఎలా చేస్తానంటే కుక్కర్‌లో ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక కొబ్బరి పొడి వేసుకొని ఒక మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా! అది కూడా మొత్తం వేసేసి హై ఫ్లేమ్‌లో మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సిమ్‌లో పెట్టి మటన్ వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలనమాట. కొంచెం నూనె ఊజ్ ఔట్ అవ్వాలి. అప్పుడు కొంచెం కొంచెం మనకు కుక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఏం బయటికి రాలేదు కదా! కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ అలా పెట్టి కుక్ చేస్తూ ఉంటాను. అదిగోండి నా కౌంటర్ టాప్ మొత్తం ఏం ఉండవన్నారు కదా! అందుకే చూపిస్తూ ఉన్నాను. ఈ ఆనియన్స్ ఏమో నేను బగారా రైస్ కోసం అని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇటు పక్కన నేను వాడిన గిన్నెలు అవన్నీ ఉంటాయి. బట్ వీడియోలో నేను ఏదైతే కవర్ చేయాలో అటు సైడ్ మాత్రం ఉండవు. ఆ పక్క సైడ్ మాత్రం ఉంటాయన్నమాట. సో, అది సంగతి.
అండ్ కారానికొచ్చేసరికయితే నేను ట్రూ చిల్లీది వాడుతూ ఉన్నాను. ఇది కూర కారం కాదు. ఇది పచ్చి కారం అనమాట. నాన్ వెజ్ కర్రీస్‌లో మాత్రం ఇది నేనెక్కువ యూజ్ చేస్తాను. నేను వాడేది అయిపోయింది. సో, అందుకని చెప్పి ఇది డీప్ ఫ్రీజ్‌లో స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడో దీన్ని ఫ్రెష్‌గా ఉంటదని చెప్పి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాను. ఇప్పుడు తీసి బయట పెట్టాననమాట. కారం మోస్ట్‌లీ అయిపోవచ్చిందని చెప్పి. ఇది రూమ్ టెంపరేచర్‌కొచ్చేసిన తర్వాత ఈ డబ్బాలో వేసేసుకుంటాను. చక్కగా కారం వేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ మనకిప్పుడు ఆయిల్ అంతగా కనిపించదు కానీ కుక్ అయిన తర్వాత బాగా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. మటన్‌లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది కూడా కలిసి ఆయిల్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. కారం వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసి ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేయడమే. ఈ కుక్కర్‌లో అయితే నేను 8 విజిల్స్ పెడతానండి. ఫస్ట్ 4 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తాననమాట. ఈలోపు బగారా రైస్ చేస్తున్నాను. నేను బగారా రైస్ తాలింపుకి మాత్రం ఈ గిన్నె యూజ్ చేస్తాను. తాలింపు వేసేసిన తర్వాత అదంతా కూడా నేను ఎలక్ట్రిక్ కుక్కర్‌లో షిఫ్ట్ చేసేసి కుక్ చేస్తాననమాట. అప్పుడు నాకు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అండ్ ఈ వెసెల్ ఎక్కడ తీసుకున్నారని అడగొద్దు. అది మా అత్తగారు నాకిచ్చారు ఎన్నో పెళ్ళైన కొత్తల్లో. సో, నేను వంట చేస్తూ ఉంటే ఈలోపు మా బాబు గోల చేస్తూ ఉన్నాడని చెప్పి మా బాబు అండ్ నా హస్బెండ్ ఏమో బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. నాకు కసాటా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అది తీసుకొచ్చారు. అండ్ మా బాబు ఏదో ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు. ఏదో కాటన్ క్యాండీ ఫ్లేవర్ అంట. అవెప్పుడు నేను తినలేదు. వద్దు అన్నా గూడా అలాంటివి వినడు. కావాలి, కావాలి అని చెప్పి తీసుకొస్తాడు. తెచ్చుకుంటాడు. ఇంకా మేమిద్దరం అయితే కసాటా ఐస్ క్రీమ్ తింటూ కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాననమాట. ఎక్కువసేపు నుంచోలేనండి నేను కిచెన్‌లో. బికాస్ యూనో ఎనక లాగేస్తూ ఉంటుందనమాట వీపు దగ్గర. కొంతమందయితే అసలు అవర్స్, అవర్స్ నుంచొని ఎంతో పనులు జేస్తారు. అసలు నిజంగా గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది నాకు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా తక్కువ చేస్తున్నానట్టు. ఇక్కడైతే బగారా రైస్‌కి మోస్ట్‌లీ ఘీతోనే చేస్తాననమాట ఆ ఫ్లేవర్స్ రావడానికి. ఫస్ట్ కొంచెం వేడిగా అయిన తర్వాత షాజీరా వేయండి. ఆ అరోమా అసలు బయట దాకొచ్చి ఏం కుక్ చేస్తున్నారా అన్నట్టుంటుంది. తర్వాత నేను 6 లవంగాస్ వేసి మీకు చూపించినంత దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు వేశాను. అండ్ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను. ఈ రెసిపీస్ ఎవరికీ తెలీదు అని నేను చెప్పట్లేదండి. చాలామందికి తెలిసే ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 10%, 5% ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడతాయి కదా అని చెప్పి చెప్తున్నాను. కొంతమంది ఉంటారనమాట. ఇవన్నీ మాకు తెలుసులే నువ్వేంటి చెప్పేది అని చెప్పి. అలాంటి వాళ్ళకి ముందే చెప్తున్నాను నేను. ఆల్రెడీ అలాంటి కామెంట్స్ నాకు ఒకసారి స్టార్టింగ్‌లో వచ్చున్నాయి. అండ్ మోస్ట్‌లీ నాకు హ్యాపీ ఏంటో తెలుసా? చాలా తక్కువ నెగెటివ్ కామెంట్స్ వస్తాయి నా ఛానల్‌లో. ఐయామ్ రియల్లీ, రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంచి సబ్స్క్రైబర్స్ నాకున్నందుకు. ఈ మధ్య మీ అందరి కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అన్నంత అంత అనిపిస్తుంది మీ కామెంట్స్ చూస్తాను. ఒక్కొక్కసారి నేను రిప్లై ఇవ్వలేకపోతాను. బట్ మీ అందరివి నేను చదువుతూనే ఉంటాననమాట. అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటాను కామెంట్స్ నేను. అండ్ మటన్ కర్రీ 8 విజిల్స్ తర్వాత రెడీ అయిపోయింది. నా హస్బెండ్‌కి ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చూపిస్తూ ఉన్నానిక్కడ. తను టేస్ట్ చేసేసిన తర్వాత లాస్ట్‌లో ఒకవేళ ఉడకలేదనుకోండి విజిల్స్ పెట్టేస్తాను. ఉడికిపోతే అప్పుడు స్టవ్ మీద పెట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ సాటే చేసేసి ఉప్పు సరిపోలేదన్నారు. కొంచెం ఉప్పు వేసేసి 2 మినిట్స్ సాటే చేసేసి ఇంకా డన్ మటన్ కర్రీ అయితే. అండ్ ఇక్కడైతే బగారా రైస్‌లో గూడా ఒక్కొక్కసారి టొమాటోస్ వేస్తాను. ఒక్కొక్కసారి వేయను. వేసాను ఈసారి. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తానన్నాను కదా! ఫస్ట్ రైస్ అంతా గూడా వేసేసి తర్వాత ఈ ఎసరు ఉంది కదా! ఇవంతా గూడా వేసేసి ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెట్టేసామనుకోండి దాని పని అదే చేసుకుంటూ ఉంటుంది. చక్కగా ఉడికిపోతుంది. ఇంక మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి అడుగుతారేమో, ఇది నా పెళ్ళిలో గిఫ్టొచ్చింది. అప్పటినుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. బటర్‌ఫ్లైదనుకుంటాను. అండ్ మటన్ చూసారా? ఎంత బావుందో. బట్ ఐయామ్ నాట్ ఏ మటన్ పర్సన్. నాకు చికెన్ అంటే ఇష్టం అండ్ సీ ఫుడ్ అంటే ఇష్టం. నా హస్బెండ్‌కి మటన్ అంటే పిచ్చి అనమాట అసలు. అంత ఇష్టం. అన్నం కూడా రెడీ అయిపోయింది. మా అత్తగారికి పంపిస్తూ ఉన్నాననమాట ఇక్కడ ప్యాక్ చేసేసి. దాని తర్వాత నా హస్బెండ్ ఇచ్చేసొచ్చిన తర్వాత ఇక్కడ మేము గూడా లంచ్ చేసేస్తున్నాము.
సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. త్వరలో 1,00,000 సబ్స్క్రైబర్స్ త్వరగా అవ్వాలని చెప్పి మీరు కోరుకోండి. నేను కోరుకుంటాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.